నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటే నీ వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవనా నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అని. అవన్నీ కాదు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చింది కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారి వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టినాం, 20,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవన మరణ సమస్య, మన బతుకు తెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడితే వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇన్నలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు.
కాటారంలో బుడరంలో పెట్టిరాడు. ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొక ఇస్తా. ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంత సిపాయిలని బొచ్చగొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకొని తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా, మేము 15 ఇస్తాం. పింఛన్లు 2,000 ఇస్తాడా, మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా, మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయింది. నేను చెప్పిన ఇది మోసంరా నాయన, గోసపడతాము, ఇది అయ్యేది కాదు, ఆర్థిక పరిస్థితి లేదు అని నేను చెప్పిన ఆ రోజే మీటింగ్లలో చెప్పిన. కానీ కొద్దిమంది ఆశపడితే ఏమైంది? 1.7%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మనం కూడా 39-40 ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంకో 10 మంది కొద్ది తేడాతోనే ఓడిపోయింది. అయితే 1.7% తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, మంచి మాట. మరి వచ్చిన ప్రభుత్వం పనిచేయాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. సరే, మన దాన్ని వాడవిడ కొంత దుంకులాడినా నేను మాట్లాడలే, నీ బయటికి రాలే, తక్కువ 1-2 సార్లు తప్ప రాలే. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం ఎక్కసంతో ఉండొద్దు, చేయని ఏం పరిపాలన చేస్తారో చేయని, మంచిదే కదా అని చెప్పి అనుకున్నాం. మరి ఏమైతుంది? ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటన్నా నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఉందా? ఒక్కటన్నా ఏదైనా గొప్ప స్కీమ్ మొదలుపెట్టినరా? ఒక పొదరిల్లులాగా వడ్డించిన విస్తరలాగా తెలంగాణ మీకు అప్పచెప్పింది. ఎన్నిట్లలో నంబర్ 1 తెలంగాణ. మంచినీళ్ళ సప్లైలో నంబర్ 1, కరెంటు సప్లైలో నంబర్ 1, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నంబర్ 1, రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో నంబర్ 1. ఎన్నిట్లలో కేంద్ర అవార్డు రావాలి. అంత బాగా చేసిన తెలంగాణ 2.5 ఏళ్లలో ఇలా ఎవ్వని మాట్లాడించిన రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయిందన్న, చెడగొట్టుకున్నాం, మా చెప్పుతున్నాం, మేమే కొట్టుకుంటాం ఓటున్న వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు? ఎంత మంచిగా కడుపులో చల్లగదల కూడా రైతులకు ఎట్లుండే, ఎంత బాగుండే. కరెంటుకు బాధ ఉండేనా? నీళ్ళకు బాధ ఉండేనా? యూరియా బస్తాలు ఇయ్యే శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి? యూరియా బస్తాలు కావాలి రాబోయంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లోకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి, కానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు వాపులు వస్తాయి. బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతం కాదు ఆఖరికి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసిపోరాబోయంటే పొలం కాడ వచ్చి ఎత్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన? ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం. అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. మా గంగుల కమలాకర్ వేసేది, చేయి మీద కూర్చున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కొట్లాడి తీసుకుపోయి